హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. కర్నూలు చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం అందరినీ విస్మయానికి గురిచేసింది. అర్ధాంతరంగా బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 19 మంది అక్కడే తనువు చాలించారు. అయితే బస్సు ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పర్మిషన్స్ అధికారులు ఇవ్వాలి, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ జరిగిన ఘటన గురించి అయితే ఎవరు ఏం మాట్లాడుతున్నారు అంటే లక్ష్మణ్, డ్రైవర్ గా ఉన్న లక్ష్మణ్ ఏం చెప్తున్నాడు, అసలు ఈ జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ ప్రమేయం ఎంతవరకు ఉంది, అక్కడికక్కడే మృతి చెందిన తర్వాత ఎర్రిస్వామి ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, మనం ఈ కర్నూలు ఘటన చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతో బాధేసింది. అసలుకి బస్సు ఎక్కాలంటేనే భయం ఒకవైపు అయితే, ఇంత అమాయకుల్ని ఇంత అర్ధాంతరంగా ఎందుకు చనిపోయారు అన్న బాధ ఇంకొంతమందిది. వీటన్నింటినీ పక్కన పెడితే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళైతే మా తప్పు కాదు అని చెప్పేసి లక్ష్మణ్ చెప్పడం, తర్వాత ఎర్రిస్వామి వచ్చేసి ఒక్కొక్క విచారణలో ఒక్కొక్క సమాధానం చెప్పడం జరిగింది. అసలు ఏంటా సమాధానాలు, ఈ బస్సు ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైతే అక్టోబర్ 24వ తారీఖున కర్నూలులో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ముఖ్యంగా మనం డ్రైవర్ లక్ష్మణ్ కావచ్చు, లేకుంటే ఏదైతే శివశంకర్, ఏదైతే బండి వెహికల్ సంబంధించిన శివశంకర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్, ఆ బండితో ఉన్న ఫ్రెండ్ ఎర్రిస్వామి కావచ్చు, ప్రధానంగా వీళ్ళ ముగ్గురిని కూడా మనం గమనించినట్లయితే లక్ష్మణ్ ఏం చెప్తా ఉన్నారంటే, డ్రైవర్ లక్ష్మణ్ ఏం చెప్తా ఉన్నాడంటే, అక్కడ చిన్న వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఉందని కూడా నాకు తెలియలేదు, ఆ బ్లాక్ కలర్ ఉండడం వల్ల నైట్ టైంలో వెళ్తున్నాం కాబట్టి మాకు అంత కనిపించలేదు, ఆ బైక్ ని మేము ఎక్కేయడం జరిగింది, తర్వాత ర్యాపిడ్ ఏర్పడింది, మంటలు వచ్చినాయి అన్నట్టుగా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన చెప్పే సమాధానంలో కూడా నిర్లక్ష్యం అనేది కనిపిస్తా ఉంది. అంత పెద్ద వెహికల్ కనిపించలేదంటే నువ్వు ఏ నిద్రమత్తులో ఉన్నావు అనేది కూడా మన పాయింట్ నోట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకొక వ్యక్తి ఎవరు, సాక్ష్యాలు, అంటే ఇప్పుడు మనం సాక్ష్యాధారాలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రధానంగా ఉన్న సాక్ష్యాలు ఎవరంటే ఎర్రిస్వామి అనే వ్యక్తి. ఎర్రిస్వామి ఎవరంటే శివశంకర్కి ఎర్రిస్వామి ఇద్దరు కలిసి ఒక వెహికల్ మీద వస్తా ఉన్నారు, బైక్ మీద వస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మత్తులోనే ఉన్నట్టు కూడా మనకి క్లియర్ గా ఆ వీడియోలో తెలుస్తా ఉంది, మనకి తెలుస్తా ఉంది. ప్రీవియస్ లో చాలా వీడియోస్లలో కూడా మనం వాళ్ళ ట్రోల్ కూడా అవుతా ఉంది. అక్కడ అంటే ఆ ప్రమాదం జరగడానికి కారణమే వీళ్ళన్నట్టు కూడా చూపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిజంగా అందుకు కారణమే వీళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే శివశంకర్ వాళ్ళ తల్లి గారు తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ తను మాట్లాడిన మాటలు కూడా మనం చూసినట్లయితే, ఎర్రిస్వామిని డ్రాప్ చేయడానికి శివశంకర్ వెళ్తా ఉన్నాడు. అంటే అక్కడ ఎర్రిస్వామి శివశంకర్కి మద్యం తాగిపిచ్చేసి వాళ్ళు వెళ్తా ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రోత్సహించిండు, నా కొడుకును ఎర్రిస్వామి అనే వ్యక్తి ప్రోత్సహించిండు ఇట్లా మద్యం తాగడానికి కావచ్చు, లేకుంటే రోడ్డు మీదకి రావడానికే కారణం ఎర్రిస్వామి అన్నట్టు కూడా మనకైతే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎర్రిస్వామి క్లియర్ కట్గా అనే కొన్ని నాటకాలు ఆడుతున్నాడు అన్నట్టు కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క విచారణ ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన పారిపోయిన, అంత పెద్ద ప్రమాదం జరిగి మంటలు వస్తూ ఉంటే తను పారిపోయిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒకటి, శివశంకర్ మరణించిందనే భయం ఆయనకి ఎర్రిస్వామికి వచ్చింది. ఎందుకంటే అప్పటికే డివైజర్ని వాళ్ళు బైక్ కొట్టేయడము, తను శివశంకర్ ఇటు కింద పడిపోవడము, తన హార్ట్ బీట్ చూశాడు ఎర్రిస్వామి, హార్ట్ బీట్ అప్పటికి లేకపోవడము, ఇక భయం అనేది ఎర్రిస్వామికి చాలా ఎక్కువైపోయింది. సరే, ఎక్కువైపోయిన తర్వాత ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు కూడా ఎర్రిస్వామిని తప్పుపట్టరు. కాకుంటే అనేక విధాలుగా చెప్తున్నారు కాబట్టి ఎర్రిస్వామి మీద కూడా చాలా వరకు డౌట్ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు కూడా ఒక్కసారి ఏమో అక్కడ వెహికల్ రోడ్డు మీద ఉందని చెప్తున్నా, ఇంకొకసారి ఏమో లేదు సైడ్కు జరుపుతున్నప్పుడు బస్ వచ్చి కొట్టేసిందని చెప్తా ఉన్నారు. క్లారిటీ లేని మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, డ్రైవర్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. లక్ష్మయ్య డ్రైవర్గా ఉన్నారు, డ్రైవర్తో పాటు ఇంకొక హెల్పర్ కూడా మనకైతే బస్సులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది, ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నట్టు కూడా కనబడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు లక్ష్మయ్య పారిపోయింది అన్నమాట. ఇంకొక డ్రైవర్ ఏమో అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ కొంతమందిని కాపాడి తను సురక్షితంగా తీసుకురావాలని ఆ ప్రయత్నాలు చేస్తుంది. లక్ష్మయ్య ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? తన అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగింది అక్కడ. ఇప్పుడు ఈయన ప్రమాదం జరగడానికి ఈయన అశ్రద్ధ అనేది కనబడుతుంది. అంత ప్రమాదం జరిగినప్పుడు ఈయన ఏం చేయాలి? తను కూడా కొంతమందిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ఈ బస్సు డ్రైవర్లు అనేవి కూడా చాలా మందిని కూడా గమనిస్తూ ఉంటారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు, పారిపోతూ ఉంటారు అన్నమాట. ఇది గతంలో కూడా మనం చూసాం, బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు ఇదేం కొత్త ఏం కాదు. డ్రైవర్లు పారిపోకుండా ఖచ్చితంగా అక్కడ ఎంతవరకు వాళ్ళ హెల్పింగ్ కావచ్చు, లేకుంటే అప్పుడు కూడా రోడ్డు అంటే హైవే మీద వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో, కార్లో వెళ్ళే వాళ్ళు,
వాళ్ళంతా వచ్చి అక్కడ సహాయం చేయడానికి, కొంతమందిని కాపాడడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కొంతమంది మేము ఇంకెక్కువ మందిని కాపాడలేదని కంటతడి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఆ సమయంలో నువ్వు పారిపోవడం, లక్ష్మయ్య పారిపోవడం అనేది కూడా ఇక్కడ కొంత అజాగ్రత్తకి నిదర్శనంగా తను చేసిన తీరైతే కనబడతా ఉంది. ఇక్కడ ఎర్రిస్వామి తీరుని, శివశంకర్ తీరుని మనం మాట్లాడుకున్నట్లయితే ప్రమాదానికి కొంత కారణం వీళ్ళే అన్నట్టు కూడా మనకైతే తెలుస్తాం. కొంత కారణం ఇక్కడ ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఒక్కొక్కళ్ళు ఒక్కో కథ చెప్తున్నారు. ఈ కథలతో సంబంధం లేకోకుండా ఉన్న వాళ్ళేమో ఈ ప్రయాణికులు 19 మంది అర్ధాంతరంగా చనిపోయారు అంటే అసలు ఎవరిని బాధ్యులు చేయాలి? ఎర్రిస్వామి ఒక కథ చెప్తున్నాడు, లక్ష్మయ్య ఒక కథ చెప్తున్నాడు. అసలు ఎవరు ఈ సంఘటనకి కారణం అంటే ఏం చెప్తారు? ఎవరు అంటే నిజంగా ప్రైవేట్ బస్సు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళ సంస్థ వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు ఒక కారణం. ఎందుకంటే అక్కడ సంబంధించిన ఆ డ్రైవర్ కూడా తన యొక్క లైసెన్స్ ఏదైతే ఉంటుందో, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 10th క్లాస్ పాస్ అవ్వాలి. అలాంటి పాస్ కాకుండా వ్యక్తిని నువ్వు ఏదైతే దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి నువ్వు హెవీ లైసెన్స్ అంటే ఆయన 5వ తరగతి వరకే చదువుకున్నాడంట. 5వ తరగతి చదువుకొని నువ్వు హెవీ లైసెన్స్ తీసుకోవడం, 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ తీసుకురావడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రైవేట్ ఏవైతే ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రావెల్స్ వాళ్ళ అజాగ్రత్తనే వల్ల కదా. ఆయనకి ఎటువంటి అర్హత ఉంది, అర్హత లేదన్నది కూడా ఆయన చూసుకోవాలి కదా. ఆయన ఇంకా చదువుకునే వ్యక్తి అయి ఉండేది ఉంటే ఆయన కూడా అలా పారిపోకుండా ఉండేది. ఆయన ఇంకా స్టాండర్డ్ గా నిలబడి కొంతమందిని కాపాడే పరిస్థితి కనబడుతుంది. మీరు అన్నట్టుగా అభంశుభం తెలియని 19 మంది, ఒక కుటుంబం మొత్తం నలుగురు, అంటే కుటుంబంలో ఉన్న నలుగురు కూడా వాళ్ళ అంత్యక్రియలప్పుడు వాళ్ళ ఊర్లో ఎంత శోక సముద్రానికి వెళ్ళిపోయిందంటే ఊరు మొత్తం అక్కడికి వచ్చి తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది భార్య భర్తలు, మరికొంతమంది వాళ్ళు అప్పుడే సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకోటి తల్లి కూతురు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క కుటుంబంలో 2 ముగ్గురేసి ఇలా విషాద గాథలు, ఇలా 19 మందిని మరణానికి ఎవరు కారణం అనే ప్రశ్నకి 5 రోజులైనా కానీ సమాధానం ఇవ్వడంలో కొంతవరకు విఫలమవుతుందని కూడా చెప్పొచ్చు. అంటే పోలీస్ వ్యవస్థను అనలేం కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కారణం ఏంటంటే డ్రైవర్ అజాగ్రత్త అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎర్రిస్వామి, శివశంకర్ వాళ్ళిద్దరూ మద్యం సేవించడము డేంజరు, మద్యం సేవించి మరీ రోడ్డు పైకి రావడం మరీ డేంజర్. లైట్ వేసి వెహికల్ వస్తున్నప్పుడు ఏదన్నా చేసి ఆయన ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నాలు ఎర్రిస్వామి చేసే ఉండే ఆ ప్రయత్నాలు కూడా ఆయన ఏం చేయలేదు, తను పారిపోయాడు. ఎందుకంటే అప్పటికే శివశంకర్ అతను మరణించడం జరిగింది. ఆ భయం అనేది కూడా అక్కడ మనకి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఆ భయం వల్లనే పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క యాక్ట్ ని చూసుకుంటే ఈ సిరీస్ ఆఫ్ యాక్ట్ మొత్తం అంతా కూడా వీళ్ళు అసలుకి మందు ఎందుకు తాగారు, మందు ఎందుకు అమ్మారు, మందు అసలుకి వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు, హైవేలో మందు ఎందుకు ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతున్నాయి. అసలు హైవేలో ఎందుకు పెట్టారు, అంటే ప్రతి టోల్ గేట్ కి పోలీసులు, లేదంటే ఈ ట్రాఫికింగ్ వాళ్ళు ఉంటారు, పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు చూసుకోవడం లేదు, ఇంతింత మనీ కడుతున్నారు, ఇంతింత ట్యాక్సులు కడుతున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ కామన్ పీపుల్ కి రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా ఇదే. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అవ్వాలి, ఇక్కడ మొత్తం రోడ్డు రవాణా శాఖ మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి ఒక ఆన్సరబుల్ గా ఉండాలి. కానీ ఎవరు ఇంకా బయటకు వచ్చి ఓపెన్ గా ఏం చెప్పడం లేదు. సో ప్రయాణికులకి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే కూడా అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన వీళ్ళే ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్పకపోతే, దీనికంటూ అసలు ఎవరు బాధ్యులు అన్నది ఇంకా విచారణలో తేలకపోతే మళ్ళీ ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఉన్నప్పుడు మేము మా కామన్ పీపుల్ అనే క్వశ్చన్ ఏంటంటే, మేము మా లైఫ్ ని ఎందుకు రిస్క్ చేసి ఇవన్నీ చేయాలి, మీరు ఆన్సరబుల్ గా ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తుంది. సో అసలు ఎవరు ఆన్సరబుల్ దీనికి? అంటే అక్కడ వాళ్ళు ఏదైతే మందు సేవించారనే దాని గురించి నిజంగా అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. కాకుంటే వాళ్ళు తీసుకోవడం కూడా కొంత ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎర్రిస్వామి అతను హైదరాబాద్కి రావాల్సి ఉండే, ఒక బర్త్డే పార్టీకి తను ఇక్కడికి రావాల్సి ఉండే. శివశంకర్ని అరే నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తుందా అన్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. అయితే శివశంకర్ ఏం చేసిందంటే ఎట్లా ఎర్రిస్వామి హైదరాబాద్కి వెళ్ళిపోతా ఉన్నారు కదా అని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏంటంటే సిట్టింగ్ వేద్దామా, ఎట్లా వెళ్ళిపోతున్నావు కదా అనే విషయంలో వాళ్ళిద్దరు మందు సేవించడం అయితే జరిగింది. అయితే హైవే మీదకి వచ్చినప్పుడు పోలీస్ అధికారులు కావచ్చు, లేకుంటే హైవే మీద ఉన్న అధికారులు కావచ్చు ఏం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్న
ప్రతి సాధారణ వ్యక్తులు అయితే కనబడతా ఉంది. కాకుంటే అక్కడ రాత్రి సమయంలో 2 గంటల సమయంలో ఆ సమయంలో కాబట్టి అనునిత్యమనే అంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతినిత్యము ప్రజలకి సేవ టోల్ గేట్ కాడ గూడా పోలీసు వాళ్ళుండి చూస్తా ఉన్నారు. సీసీ కెమెరాలు గూడా ఇప్పుడు హైవేల మీద చాలా అయినాయి. ప్రతినిత్యం గూడా చూస్తా ఉన్నారు. కాకుంటే వీళ్ళేందంటే ఆ సమయం సరైన సమయం కాదని గూడా చెప్పొచ్చు. ఆ నైట్ టైమ్‌లో కొంత అక్కడ నెగ్లెన్సీ అనలేము. కాకుండా ఆ సమయంలో గూడా అంతా చేయాలంటే చేయలేరు గదా! వాళ్ళు ఇప్పుడు దాదాపుగా కొంతవరకైతే చేశారు. కాకుంటే ఇక్కడ వైఫల్యం ఎవరిది అనంటే ఫస్ట్ వీళ్ళ వైఫల్యం. పోలీసు వాళ్ళు ఎప్పుడు గూడా చెప్తూనే ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదే సినిమాలలో గూడా మనం ముందెళ్ళినప్పుడు గూడా యాడ్స్ ఇస్తా ఉన్నారు. రోడ్ల మీద గూడా చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ పెడతా ఉన్నారు. హైవేల మీద గూడా పెద్ద బోర్డ్స్ పెడతా ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడు గూడా మద్యం సేవించి వచ్చింది గదా! ఈ విషయాలు ఇంకా ఎవరు బాధ్యతలంటే రోడ్డు పైకొస్తుంది. ఇప్పుడు ఏందంటే ఇక్కడ ఏదైతే శివశంకర్ గావచ్చు, లేకుంటే వెర్రిస్వామి గావచ్చు వీళ్ళిద్దరు చేసిన తప్పిదానికి 19 మంది అమాయకులు మరణించారిక్కడ. 19 మంది ఎటువంటి తప్పు చేయని వాళ్ళు గూడా ఇక్కడ మరణించినట్టు గూడా మనకు తెలుస్తా ఉంది. ఈ బాధ్యత ఎవరు వహించాలి అంటే ఇప్పటికి గూడా హైవేల మీద చాలా మద్యం షాపులు గూడా కొంతవరకు నిషేధించే దిశగా ప్రభుత్వాలైతే వెళ్తా ఉన్నాయి. నిజంగా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాలి. మద్యం షాపులు నడిపించకుండా లేకుంటే హైవేలకి కొంత దూరంలో ఉండేటట్టు లేకుంటే సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేసి నడిపించే విధంగా ఉండాలి. ఇక్కడ ప్రధానంగా దీన్ని అధికారుల వైఫల్యం అనలేము గానీ ఇక్కడ శివశంకర్, ఎర్రిస్వామి వాళ్ళిద్దరే తప్పిదముగా మనం ఇక్కడ భావించొచ్చు. ఇంకొక విషయం మనం శివశంకర్ తల్లి గారు మాట్లాడే విషయాలు గూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ తెలుస్తా ఉంది. అంటే తను బాధతో ఉండి తన వ్యక్తం చేస్తూ కొన్ని ఛానల్స్‌లో మాట్లాడిన విషయాలు గూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సరే నా కొడుకు తప్పిదమయింది. నా కొడుకు మద్యం సేవించి రోడ్డు మీద వెళ్ళిపోవడం తప్పిదమైపోయింది. కానీ తప్పిదమయ్యి మా కొడుకు పక్కన పడిపోయాడు. తను మరణించాడు. కానీ బస్సు డ్రైవర్‌ది తప్పిదం లేదా? తను అడిగే క్వెషన్‌లో నిజంగా వాస్తవం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే శివశంకర్ వచ్చాడు, మద్యం సేవించాడు. అది అటు బ్రేక్ అయిపోయింది. తను అటు పడ్డాడు, మరణించాడు. ఇక్కడ ఏదైతే బస్ డ్రైవర్ ఏదైతే ఉన్నారో, బస్ డ్రైవరు ఆ బైక్‌ను ఢీకొనడం వల్లనే గదా! శివశంకర్ ఎవరైతే వాళ్ళ తల్లి ఉందో, తల్లి మాటలలో గూడా మనకిక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. బస్సు డ్రైవర్‌ది ఎంతవరకు పొరపాటు ఉందనేది. సో, ఇక్కడ వీళ్ళని చూస్తే ఈ ఎవరైతే యువకులున్నారో వీళ్ళిద్దరు కూడా బిలో పావర్టీ లైన్ పీపుల్ లానే కనిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళంతా. వాళ్ళంతా ఆబ్వియస్లీ వాళ్ళు కూడా బాధలోనే ఉన్నారు. ఎర్రిస్వామి ఏమో విచారణలో డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నాడు. ఏం చెప్పాలి, ఏంటి అని పోలీసులకే క్వెషన్ మార్క్‌గా మారిపోయింది కాబట్టి వీళ్ళని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు జనాలందరూ కూడా. "నువ్వు ఎందుకమ్మా పంపించావు మీ అబ్బాయిని? అసలు మీరెందుకు పంపించారు?" అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆమెను అంటుంటే, ఇంకొంతమంది ఆమె ఏడ్చే విధానాన్ని, తర్వాత తన బాధని వెళ్ళగక్కుతున్నప్పుడు ఎలా పాట పాడింది అన్నది కూడా చాలా ట్రోల్ అవుతుంది. ఎందుకని ఇంత కామన్ పీపుల్ మైండ్ సెట్ ఇలా తయారైంది అన్నది కూడా కనిపిస్తుంది కదా! మనుషులలో మానవత్వం అనేది తగ్గిపోయింది. నిజంగా ఆమె అలా ఏడుస్తా ఉంటారు. ఊర్లలో ఆ విధంగానే ఉంటుంది. చాలామంది రాగాలు తీసుకుంటే ఏడుస్తా ఉంటారు ఊర్లల్లో. మనం ప్రధానంగా చూసినప్పుడు. అలా ఆమె బాధ వ్యక్తం చేస్తా ఉన్న ఆ వీడియోని గూడా తీసుకొనొచ్చేసి ట్రోల్స్ చేసి, దానికి మీమ్స్ చేసేసి ఇగ పెట్టేస్తున్నారు. ఈమేంది తనని క్వెషన్ అడిగితే ఇలా పాట పాడుతా ఉంది. ఆమె బాధ చెప్తా ఉంది. ఆమె బాధ వ్యక్తం చేస్తా ఉంది. తనకు ఆ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయితుంది. దాన్ని ఈరోజు ట్రోల్ చేయడం అనేది అంత నీచమైన బుద్ధి అని గూడా చెప్పుకోవచ్చు. అంత క్రూరమైన పని ఇంకేది లేదు. ఎందుకంటే నిజంగా ఆమెకు 21 ఏళ్ల కొడుకు అంటే తనకేదో భరోసాగా ఉంటారు. అక్కడ మనం చూస్తా ఉన్నాం మీరన్నట్టుగా వాళ్ళ కుటుంబాల తీరు గాని, వాళ్ళ అక్కడున్న పరిస్థితులు గాని అవన్నీ చూస్తా ఉన్నాం. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఆ సమయంలో గూడా కొడుకుని కోల్పోవడం అంటే ఆ తల్లికి నవమాసాలు మోసిన తల్లికి ఆ పెయిన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంత ఇబ్బందికరంగా ఉండి గూడా అసలు అక్కడికి మీడియా వెళ్ళినప్పుడు మాట్లాడడమే గొప్ప. తను స్పందించడమే గొప్ప. ఆ స్పందించడాన్ని గూడా ఈరోజు ట్రోల్ చేస్తా ఉన్నారంటే అంతమైన నీచ పని, నీచ బుద్ధి ఎక్కడ వాళ్ళ యొక్క వ్యూవర్‌షిప్ కోసం ఇదంతా చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యూవర్స్‌ని పెంచుకోవడానికి అలాంటి చెత్త ట్రోల్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది. వీటన్నిటి మీద గూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత ఘోరంగా ఏంటి మీమ్స్ పెట్టేసి బ్రహ్మానందం గారివి ఒక వాయిస్ పెట్టేసి, ఇవి పెట్టేసి అవన్నీ చేస్తా ఉన్నారు. అదంతా కరెక్ట్ కాదు.
మనుషుల్లో మానవత్వం అనేది ఏ రేంజ్‌కి క్షీణించిపోతుందనేది గూడా ఇప్పుడు ఆ ట్రోల్స్ వల్ల తెలిసిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో కర్నూలులో జరిగిన ఈ ప్రమాద ఘటన గురించి అయితే విచారణ ఇంకా జరుగుతుంది కాబట్టి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది క్వశ్చన్ గా మారుతుంది. కానీ కామన్ పీపుల్ అందరికీ కూడా కనిపించేదైతే ఈ ఎవరైతే మద్యం తాగి వెళ్లారో వాళ్ళే అని చెప్తున్నారు. మరి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా? బస్సు డ్రైవర్ చూసుకోలేదు అని చిన్న సమాధానం చెప్పారు కాబట్టి అలా తనపైన యాక్షన్ తీసుకుంటారా చూడాలి.